దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఏ విధంగా ఆయన వైపు తిరగాలనో ఆ విషయాన్ని జ్ఞాపకము చేస్తూ వస్తూ ఉన్నాం. మనము మొదటి మాటగా హృదయపూర్వకముగా ఆయన తట్టు మనము తిరగాలని ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన మాట, సొలొమోను చేసిన ప్రార్థన, ఎజ్రా చేసిన ప్రార్థన, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఎదుట చేసినటువంటి విన్నపం, ప్రార్థన, తిరిగి రావడం, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఈ దినమందు రెండవ సందేశముగా రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నాను. 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యము ననుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అని దావీదు చివరి మాటలు చెప్పినట్టుగా సొలొమోనుకు వాక్యం చెబుతూ ఉంది. వాక్య ధ్యానానికి మనం వెళ్ళకముందు దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించండి, వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, సరిదిద్దుమని, మేము హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నడుచుటకు, నీ తట్టు తిరుగుటకు మీ కృప దయచేసి కాపాడి సహాయపడమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని గ్రంథమైన బైబిల్ మనకు చెబుతున్న మాటలు మనం చదివి ఉన్నాం. దేవుడు పరమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. దేవునికి మానవునికి విడదీయరాని బంధం ఉంది. దేవునికి మనిషికి సంబంధం ఉంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఎందుకు, లేదా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసినాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ఆత్మను మనలో ఆయన ఉంచాడు. మన ఆత్మకు దేవుని ఆత్మకు సంబంధం ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించుచు, ప్రార్థించుచు, ఆయన ఆరాధించు వారమై ఉండాలని, ఆయన ఆరాధించబడాలి అని, మనము ఆయనతో ఉండాలని, ఆయన తట్టు తిరగాలని, ఆయనతో నడవాలని ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి మనకు దేవునికి సంబంధం ఉంది, మనకు దేవునికి విడదీయరాని బంధం ఉంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, ఆరోగ్యమిచ్చి, అవునా, దేవుడు తన రాజ్యాన్ని మనకు ఇచ్చినట్టుగా
మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో నిందారహితులుగా యథార్థంగా మనసు పూర్తిగా జీవించాలనే సంగతి వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. దావీదు చివరి పలుకులు, తాను మరణం కాబోతున్నాడు. ఆ సమయంలో సొలొమోనును పిలిచి ఈ సంగతులను జ్ఞాపకము చేశాడు. నేను మీకోసం ఆ మాట చదువుతాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. దావీదు సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చినాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అని దావీదు రాజు తాను చివరి దినాల్లో సొలొమోనునకు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ అని మనము గుర్తుంచుకోవాలా. ఇందులో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఇలాగుంది కదా, ఏమిటంటే, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల అన్నాడు. పూర్ణ హృదయంతో ఆయన ఎదుట నడుచుకొనుట అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేశాడు. బాగా విందాం. నీ పిల్లలు అని ఉంది. నీ పిల్లలు నడుచుకొనిన ఎడల, నీ పిల్లలు నడుచుకున్న ఎడల అంటే దేవుని మార్గాలలో ఆయన సత్యములో నిలిచి ఉన్నదానిపైనే మన విజయం. దేవుని దీవెనలు ఆధారపడి ఉంటాయని, మరి బాధకరమైన అనుభవం ద్వారా, క్రమశిక్షణ ద్వారా దావీదు తెలుసుకోగలిగినాడు. గనుక సొలొమోను కూడా దేవునికి విధేయమైన నమ్మకమైన జీవితాన్ని గడపాలని దావీదు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. సొలొమోను కోరుతూ ఉన్నాడు. అయినా సొలొమోను అతని ఇతర కుమారులు చివరికి దావీదు ఉపదేశాలను వినక దేవుణ్ణి, ఆయన నిబంధనలను అనుసరించలేక పోయిరి అని ఉంది. దేవుని మాటలు వినక ఆయనను అనుసరించలేకపోయినారు. ఎవరు? సొలొమోను కుమారులు, దావీదు కుమారులు. సొలొమోను అయితేనేమి, రెహబాము అయితేనేమి, ఇట్లా దావీదు యొక్క దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు నడవలేకపోయిరి అనే సంగతులు మనకు దినవృత్తాంతం 2వ గ్రంథము 7:17-22 మనం పోల్చి చూస్తే కనిపిస్తాయి. దాని ఫలితంగా దేవుని తీర్పు సొలొమోను మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరైతే సరైన మార్గంలో నడవరో దేవుని తీర్పు అలాంటి వారి మీదకి ఖచ్చితంగా వస్తుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజ్యము చీలిపోతుంది.
తర్వాత చివరికి ఉత్తర దక్షిణ రాజ్యాలు రెండు నాశనమయ్యాయి అన్నట్టుగా మనం చూస్తాం. దావీదుతో దేవుడు చేసిన వాగ్దానాలు యేసుక్రీస్తులోనే నెరవేరినట్టుగా లేఖనం మనం జ్ఞాపకం చేస్తాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనం చూడగలుగుతాం. దావీదు రాజ్య పరిపాలన చేసినాడు. తాను మరణించిన తర్వాత కుమారులు దావీదు వలె వాళ్ళు జీవించలేకపోయినారు. దావీదు యొక్క దేవుణ్ణి వాళ్ళు అనుసరించలేకపోయినారు. రాజ్యాలు రెండు భాగాలు కావడం ఇట్లా జరిగినాయి. అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నీ పిల్లలు నా ఎదుట సరైన మార్గములో నడవాలా అని ఆయన చెప్పినాడు. కాబట్టి ఆయన మార్గములో మనము నడిచేవారుగా ఉండాలి. ఆయన ఎదుట మన మార్గము, మనం నడిచే విధానము అది సరైనదిగా ఉండాలి అని ఆ దేవుడు చెప్పినట్టుగా మనకు వాక్యము చెబుతూ ఉంది. ఇలాగా నేను కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. 4:29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని వ్రాయబడింది. వెదికే విధానం వాక్యం చెబుతుంది. ఆయన ప్రత్యక్షం కావాలంటే మనము ఆయనను వెదికేవారుగా ఉండాలి. ఎలా వెదకాలంటే వాక్యం చెబుతుంది, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన వెతుకుతే ఆయన మనకు దొరుకుతాడు అనే మాట వ్రాయబడింది. 6వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనంలో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఉంది. ఒకటి వెదుకుట, రెండవది ప్రేమించుట అనే మాట మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయము వచనం 12లో రాయబడిన మాట. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములంటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి అని వ్రాయబడి ఉంది. గమనించండి, ఇశ్రాయేలు విను అన్నాడు. ఇశ్రాయేలు విను అని అన్నాడు. ఎవరు వినాలా? ఇశ్రాయేలులు వినాలా. దేవుని వాక్యము కూడి వచ్చిన మనమందరం కూడా వినేవారుగా ఉండాలి. ఎలా వినాలి, ఎలాగా నడుచుకోవాలంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గం అన్నిటిలో నడుచుచు, దేవునికి భయపడుతూ ఆయన మార్గములలో మనము నడచుచు, అవునా, నడచుచు ఆయనను ప్రేమించి, ఒకటి భయపడుట, ఒకటి నడుచుట, మూడవదిగా ఆయన ప్రేమించుచు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో సేవించు. 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? అవునా, నాకు భయపడు అన్నాడు, నా మార్గంలో నడువు అన్నాడు, నన్ను ప్రేమించు అన్నాడు. ఎందుకు ఇట్లా అన్నాడంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇంతగా ప్రేమించి కాపాడి పోషించి సంరక్షించి బతికించినటువంటి దేవుణ్ణి కాక ఇంకా ఎవరిని మనము ప్రేమించాలా? ఎవరిని మనం సేవించాలా? ఎవరికి మనం భయపడాలా? భయపడాల్సిన వానికి భయపడకుండా భయపడకూడని వాటికి మనం భయపడుతున్నాం.
విచారం. కాబట్టి దేవుడు మనకు సర్వస్వం. ఆయన మనల్ని పుట్టించున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మనకు ఏది అవసరమో సమస్తాన్ని దయచేస్తున్న దేవుడు. ఆయనకు భయపడకుండా, ఆయనను సేవించకుండా, అవునా? విచారకరం. అందుకోసమే దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని మన శత్రులకు అప్పగిస్తున్నాడు, లేమికి గురి చేస్తున్నాడు, రోగానికి గురి చేస్తూ ఉన్నాడు. కారణం, మనం ప్రేమించటం లేదు, మనం సేవించటం లేదు, మనం ఆరాధించటం లేదు, మనం ఆయనకు భయపడటం లేదు. అందుకే కాబట్టి జాగ్రత్తగా మనం బతికేవారుగా ఉండాలి. ఒక మాట చూసి ముగిస్తూ చూడండి. ఇదే ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మాట. 30వ అధ్యాయము 6వ వచనం చూడండి. 30వ అధ్యాయము 6వ వచనము నేను మీకోసం చదువుతాను. 30వ అధ్యాయము 6వ వచనంలో, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును అని వ్రాయబడి ఉంది. వినండి, ఇక్కడ నీవు బ్రతుకుటకై, సోదరుడా, నీవు బ్రతుకుటకై, నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలనో ఆ సంగతి చెప్పాడు. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలా? నేను బతకాలంటే నాకు గాలి అవసరం, నేను బతకాలంటే నాకు ఆహారం అవసరం, నేను బతకాలంటే నాకు నీళ్ళు అవసరం అంటావా? కాదు. నువ్వు బతకాలంటే ఇవేవి కాదు. ఆహారము కాదు, నీరు కాదు, గాలి కాదు. నువ్వు బతకాలంటే దేవుడు సెలవు ఇయ్యాలా. ఆయన నువ్వు బతుకుపో అంటే బతుకుతాం, అంతే. అవునా? కాబట్టి మనం బతకాలంటే ఏం చేయాలంటే ఇట్లా ఉంది వాక్యం. నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అని ఉంది. ఒకటి ప్రేమించుట, రెండవది నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయను. వాక్యం ఎంత తేటగా గుర్తు చేస్తుంది చూడండి. మనం బ్రతకాలంటే ఒకటి ఆయనను ప్రేమించాలా, రెండు లోబడాలా, అప్పుడు మూడవది సున్నతి. అంటే అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిసం. మనం బాప్తిసం పొందాలి. ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించాలి, ఆయనకు అనుకూలంగా జీవించే వారమై ఉండాలి అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి మనం బ్రతకాలంటే దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువును సేవించుచు ఆయన సన్నిధిలో నడిచేవారుగా ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా దేవుణ్ణి మనము సేవిద్దాం. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం నడుచుకుందాం. సరైన మార్గంలో ఉన్నాం, మార్గం తప్పిపోకుండా ఆ మార్గంలో జీవించుదాం. యేసు చెప్పెను, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే ఎవడైనా తండ్రి యొద్దకు రాగలుగుతాడు అని ఆయన చెప్పిన మాట. కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారానే పరలోకం వెళ్ళాలి కనుక ఆయన మార్గములో మనము నడుచుచు నిందారహితులమై ఉండి ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించినటువంటి లేఖన సత్యాలను దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరిచి సహాయపడమని, విన్నవారి ఉదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.